పనిచేయగలుగుతారనేది ఒక వాదన వినపడతారు. గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి దాని గురించి క్వశ్చన్ అడుగుతున్నారనేది నాకు ఇంత సీరియస్నెస్ తీసుకొని మనము ఇంత చేసినాం. కానీ గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయండి. ఏమంటే మీరు రెడ్ శాండర్ డివిజన్స్లో మీరు చూస్తే వేకెన్సీస్ మిగతా డివిజన్స్ కంపేర్ చేస్తే మంచిగానే ఉంటాయి. బికాస్ కంపారిటివ్లీ మీరు మనం టోటల్ రిసోర్స్ అలొకేషన్లో రెడ్ శాండర్ డివిజన్స్లో ఎక్కువే సపోర్ట్ ఉన్నాయి గవర్నమెంట్ తరపు నుంచి. నా సైడ్ నుంచి కూడా ఇక్కడ ఏమేమి వ్యాకెన్సీ ఉన్నాయి కూడా అది కూడా త్వరగా ఫిల్ చేయమని లాస్ట్ టైం పీసీఎస్ఆర్ కానీ ఇప్పుడు ఉన్న పీసీఎస్ఆర్ కానీ కంటిన్యూస్గా గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఉంటూనే ఉంటాయి. మోర్ దెన్ 1700 కేసెస్కు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అదే నిద్రపోకుండా లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ చేసిన విషయం ఏదో ఆల్మోస్ట్ ఈ అక్టోబర్లో జీరోకి వచ్చింది. దర్ ఇస్ నో పెండెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ షీట్ అనేది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కంట్రోల్ చేయడము ఒక చిన్న ప్లేస్లో కూర్చొని మనం అన్నీ చేసినామంటే ఇక్కడ ఉన్న బీట్ ఆఫీసర్ కానీ రేంజర్ కానీ అందరు సపోర్ట్ లేనే జరిగింది. అంత త్వరగా అంత ఫాస్ట్గా గట్టిగా ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగిపోయింది. నిజంగా ఇది ప్రాపర్గా దాని గురించి మీరు అప్రిషియేషన్కు మీరు ఒక పెద్ద రైటప్ చేయాలి. ఓకే చెప్పాలి. నేను దానికి డీటెయిల్స్ నేను ఏమేమి ఇప్పుడు ఈరోజు మాట్లాడినా రెడ్ శాండ్ స్మగ్ల్ అవుతుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పైన రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక టీం ఒకటి డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ పైన వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నదో దాని ప్రకారంగా ఒక సస్పీషియస్ అనిపిస్తూ ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది వీళ్ళ వైపు రావడం జరిగింది. కాకపోతే అక్కడ పోలీసుల్ని చూడడంతో అక్కడున్న ఇమీడియట్గా రైట్ టర్న్ చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో అక్కడున్న కానిస్టేబుల్ని హిట్ ఇచ్చి ఆయన అక్కడికక్కడ చనిపోయినారు ఆ యాక్సిడెంట్లో. దాంట్లో మనకి టోటల్గా 7 లాక్స్ అండ్ 2 పర్సన్స్ మనకి అప్రిహెండ్ చేసుకోవడం జరిగింది. ఒక 3 ఎస్కేప్ అయ్యారు సీన్ నుంచి. వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి వాళ్ళు పట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే ఇప్పుడు చాలా ఈ అనుకోని పరిస్థితుల్లో ఎవరైతే మనం కోల్పోయామో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించేలాగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం.